గమనించాలి. దేవునిపై ఆధారపడే మనసు కలిగిన వారు తాము ధైర్యంగా ఉంటారు, తమతో ఉన్నవారిని కూడా ధైర్యపరుస్తారు. అంతే కదండి. ఎవరైతే దేవుని గురించి తెలుసుకొని, దేవుని శక్తిని గురించి తెలుసుకొని, దేవుని శక్తి సామర్థ్యం గురించి తెలుసుకొని ఉంటారో వారు దేవునిపై ఆధారపడతారు. దేవునిపై ఆధారపడేవారు ధైర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఎటువంటి బాధ లేకుండా ఉంటారు. ఎందుకంటే వారికి తెలుసు దేవుడు వారికి సహాయం చేస్తారని, వారికి తెలుసు దేవుడు వారికి తోడుగా ఉంటారని, వారికి తెలుసు దేవుడు వారిని తప్పక ఆదరిస్తాడని, తప్పక వారిని ఆ యొక్క సమస్యల నుండి విడిపిస్తారని. కాబట్టే వారు ధైర్యంగా ఉంటారు. ఎవరు? దేవునిపై ఆధారపడే మనస్సు కలిగి ఉన్నవారు, దేవుని గురించి తెలుసుకుని ఉన్నవారు, దేవుని గురించి ఆలోచన కలిగి ఉన్నవారు ధైర్యంగా ఉంటారు. అదే ప్రకారంగా తమతో ఉన్నవారిని కూడా ధైర్యపరుస్తారు. వారు చెప్తారండి, దేవుడు తప్పక సహాయం చేస్తారు, దేవుడు తప్పక తోడుగా ఉంటారు, దేవుడు తప్పక మనం రక్షిస్తాడు, ధైర్యంగా ఉండండి అని వారు ఇతరులకు చెప్తారు. ఇతరుల మాటలు విని వారు ధైర్యంగా ఉంటారు. ఎటువంటి భయము వారిలో ఉండదండి. ఒకసారి ఆలోచన చేద్దాం. మనము ఇతరులకు చెప్పాలంటే మొదట మనము దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించిన ఆలోచన కలిగి ఉండాలి, దేవుని గురించిన శక్తి సామర్థ్యం మనం తెలుసుకుని ఉండాలి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఎవరైతే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని చదువుతారో వారు దేవుని గురించి తెలుసుకుంటారు, దేవునిపై ఆధారపడతారు. ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ముందుకెళ్తారు, వారితో ఉన్నవారిని కూడా ధైర్యపరుస్తారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుని గురించి తెలుసుకున్నామా? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నామా? దేవుని అర్థం చేసుకున్నామా? ధైర్యంగా ఉంటున్నామా?